ఈ రోజు ఓపీకి ఒక పేషెంట్ వచ్చారండి. ఆ పేషెంట్ కి ఐయుఐ చెప్పడం జరిగింది. అయితే తను వచ్చేసి, మేడం నా పక్క పేషెంట్ కి ఐవీఎఫ్ చెప్పారు, మరి నాకెందుకు ఐయుఐ చెప్పారు అని అడిగారు. అసలు ఈ ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ అంటే ఏంటి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్నిగ్ధా సంస్కృతి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్. ఐయుఐ అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. ఐయుఐ అనే ప్రక్రియ యూజువల్ గా స్పర్మ్ కౌంట్ స్వల్పంగా తక్కువ ఉన్నా, లేదు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి ట్యూబ్స్ ఓపెన్ గా ఉంటే చేసే ప్రక్రియ. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కింద చేస్తామండి. ఐవీఎఫ్ అదే అండి మనం తరచుగా వినే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నమాట. ఇది వచ్చేసి ట్యూబల్ బ్లాకేజెస్ ఉన్నా, పేషెంట్ వయసు ఎక్కువ ఉన్నా ఆర్ ఫెయిల్డ్ ఐయుఐ సైకిల్స్ ఉన్నా చేస్తామండి. ఇక్సీ అంటే ఇంట్రోసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది యూజువల్ గా స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు, స్పర్మ్ యొక్క మొటిలిటీ అండ్ మార్ఫాలజీ బాగా లేకపోవడము అండ్ ప్రీవియస్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ సైకిల్స్ ఉన్నప్పుడు చేసే ప్రక్రియని ఇక్సీ అంటారండి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఐయుఐ అయినా, ఐవీఎఫ్ అయినా, ఇక్సీ అయినా అది మీ డాక్టర్ గారికి వదిలేసేయండి. పేషెంట్ యొక్క వయసు, టెస్ట్ రిపోర్ట్స్ మరియు ఇన్ఫర్టిలిటీ కారణం పైన ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతుంది.